హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ గార్డెన్స్. ఏంటి మొక్క అని ఆలోచిస్తున్నారా? ఈ మొక్కని ఇండియన్ హెడ్ జింజర్ అంటారండి. ఈ ఇండియన్ హెడ్ జింజర్ అనే మొక్కలో ప్రతి పార్ట్ ఆఫ్ ప్లాంట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మెడిసినల్ ప్లాంట్ అనమాట, హెర్బల్ ప్లాంట్. దీని యొక్క ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ప్లాంట్లో చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం లీవ్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ లీవ్స్ నుంచి మనం చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఈ లీవ్స్ కనుక మనం తీసుకుని ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు డికాషన్లా కాసుకుని ఆ వాటర్ తీసుకుంటే కనుక వారిలో చెప్తున్నాను చాలా అంటే చాలా వరకు షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే రెఫరెన్సెస్ చూసుకోండి. చాలా వరకు చాలా గుడ్ టాక్ ఉంది వీటి మీద. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి డయాబెటిక్ పేషెంట్స్కి. అలాగే ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాంట్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ నుంచి తయారు చేసే పౌడర్ చాలా హెర్బల్గా యూజ్ చేస్తారంట. లైక్ డయేరియా లేకపోతే వామిటింగ్స్ ఉన్న వాళ్ళు ఆ పౌడర్ కనుక తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీనిలో మనం చూస్తే నేను ఈ ప్లాంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ నాకు చెప్పాడు ఏమనంటే దీన్ని షాంపూ ప్లాంట్ అంటారండి అని. మేబీ ఆయనకి ఐడియా ఉండకపోవచ్చు దీన్ని హెడ్ జింజర్ ప్లాంట్ అంటారని, ఇండియన్ హెడ్ జింజర్ ప్లాంట్ అంటారని. ఆయన చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే. ఏదైతే మనకి ఫ్లవర్స్ బ్లోసమ్ అవుతున్నాయో ఈ ఫ్లవర్స్ నుంచి చూస్తున్నారు కదా మీరు, చూడండి ఇక్కడ లిక్విడ్ టైప్ వస్తుంది కదా, ఈ లిక్విడ్ హెడ్కి రాసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోతే డ్రాండ్రఫ్ ఉన్నా చాలా కంట్రోల్ అవుతుంది. ఇది న్యాచురల్గా లభించే షాంపూ టైప్ అనమాట. మనకి నేను తీసుకొచ్చి పెట్టి ఒక 2-3 డేస్ అవుతుంది. ఆ 2-3 డేస్లో సర్వైవల్ చాలా ఈజీగా అవుతుంది మనకి. దీని నుంచి కింద నుంచి పిలకలు చాలా వస్తాయి. చాలా బాగా యూజ్ అయ్యే ప్లాంట్ అనమాట. ప్రతి ఇంట్లో కూడా పెంచుకోవాల్సింది. అప్రాక్సిమేట్గా నాకు ఇది మార్కెట్లో నేను తీసుకున్నప్పుడు 250 రూపీస్ పడింది. చాలా కాస్ట్ ఉన్న ప్లాంట్ కూడా. అలా అని మనం ఏదో నార్మల్ ప్లాంట్ అనుకోవడానికి కూడా లేదు, చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్. ఈ ప్లాంట్ యూజెస్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.